అత్తమ్మ టీవీకి స్వాగతం। ఈరోజు మనం ఎంతో రుచికరమైన మటన్ ఎగురు కూర ఒక స్పెషల్ మసాలాతో చేసుకుంటాం। ఒకసారి ఈ కూర రుచి చూసారంటే ఎప్పుడూ ఇలాగే చేస్తారు। మరి ఇలాంటి మరికొన్ని నాన్ వెజ్ వంటకాల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మరి స్టార్ట్ చేద్దామా। ఒక కుక్కర్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 కేజీ మటన్ తీసుకోవాలి। అందులో 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలపాలి। ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం ఒకసారి బాగా కలపాలి। తర్వాత అందులో 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేయాలి। ఇది కూడా బాగా కలిపి 1/4 లీటర్ వరకు నీళ్లు పోసుకోవాలి। అంటే మటన్ కొద్దిగా ములిగేంత వరకు నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ లేకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి। ఎప్పుడైతే ఆవిరి వస్తుందో అప్పుడు విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 4 విజిల్స్ వరకు ఉడికించుకోవాలి। ఒకవేళ ముదురు మాంసం అయితే 5-6 విజిల్స్ వరకు ఉడికించుకోవచ్చు। తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల వెన్న వేసుకొని కరిగించుకోవాలి। దీని బదులు నూనె కూడా వాడుకోవచ్చు। ఇక నేను ఇనుప కడాయి వాడుతున్నాను। అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2-3 ఎండుమిరపకాయలు వేసుకోవాలి। ఎండుమిరపకాయలు వేగిన తర్వాత 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి। ఈ కరివేపాకు ఎండుమిరపకాయ పోపు వల్ల మటన్ కూర మరింత రుచిగా ఉంటుంది। ఇవి క్రిస్పీగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న 6-7 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకోవాలి। పెద్ద ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి। వీటిని 5-6 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి। కలుపుకుంటూ మగ్గించాలి। కొద్దిగా ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతాయి। ఈలోపుగా మనం కుక్కర్ ప్రెషర్ పోయింది, మూత తీసి చూద్దాం। ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఈ మాంసాన్ని మనం వేయించుకుంటున్న ఉల్లిపాయల్లో పోసుకోవాలి। నీళ్లతో సహా వంపుకోవాలి। ఆ నీళ్లతోనే మనం కూర మొత్తం ఉడికించుకుంటాం అన్నమాట। కూరని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇప్పుడు తగినంత కారం, గరం మసాలా పొడి, ఉప్పు వేసుకోవాలి। అంటే ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు మరి కొంచెం వేసుకొని మనకి తగ్గట్టుగా తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి। ఇప్పుడు ఈ పదార్థాలన్నిటినీ కలుపుతూ ఎక్స్ట్రా నీళ్లు పోయకుండా మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి। ఇది దాదాపు 10 నిమిషాలు పడుతుంది। నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఉడికించాలి। ఇప్పుడు సీక్రెట్ మసాలా, ఒక 2 అంగుళాల ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని దంచుకోవాలి। అందులో 1 టీ స్పూన్ గసగసాలు వేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ సోంపు వేసుకోవాలి। వీటిని బాగా దంచాలి। ఈ మసాలా మిక్సీలో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు। తర్వాత 4-5 జీడిపప్పులు వేసుకొని ఈ మసాలా ముద్దని బాగా దంచుకోవాలన్నమాట। ఈ మసాలా దంచుతుంటూనే ఒక చక్కటి ఫ్లేవర్ వస్తుంది। ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి నేను ఒకసారి మసాలా దంచి చూసాను అనమాట। ఇది చాలా బాగుంది। సో మీకు ప్రజెంట్ చేస్తున్నాను। దంచిన ఈ మసాలాని ఉడికిన కూరలో వేసుకోవాలి। ఒకసారి బాగా కలిపి మసాలా వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి। అందులో కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి। అప్పుడు ఈ మసాలా అంతా బాగా పడుతుంది। కూర గుమగుమలాడిపోతూ ఉంటుంది ఇల్లంతా। ఎప్పుడైతే నూనె పైకి తేలిందో అప్పుడు మన కూర ఉడికిపోయినట్టు అర్థం। సో స్విచ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి। ఎంతో రుచికరమైన మటన్ ఎగురు రెడీ అయిపోయింది। ఈ సీక్రెట్ మసాలా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి। ఎందుకంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి నేనే ఫస్ట్ టైం ట్రై చేశాను అనమాట। సో ఈ మసాలా వేసుకొని ఒక్కసారి మటన్ కూర వండి ఫీడ్బ్యాక్ పంపించండి। మరికొన్ని వంటల కోసం అత్తమ్మ టీవీ నాన్ వెజ్ ఛానల్ని చూడగలరు। ధన్యవాదములు।